అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో ఈ వర్షాకాలంలో అందరూ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఎలాంటి డిసీజెస్ వస్తాయనే దాని గురించి మాట్లాడదాం. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ లైక్ టైఫాయిడ్, కలరా అండ్ డెంగ్యూ ఫీవర్, మలేరియా, చికెన్ గున్యా, లెప్టోస్పైరా ఇలాంటివన్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కామన్గా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనం సింపుల్గా అవాయిడ్ కావాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఒకటి, మెయిన్గా హ్యాండ్ హైజీన్, అంటే చేతులు తినే ముందల పరిశుభ్రంగా కడుక్కోవాలి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ హెల్తీ ప్లేసెస్లోనే డైట్ తీసుకోవాలి. అండ్ వాటర్ కూడా చాలా చూసుకొని కంటామినేషన్ లేకుండా హెల్దీ వాటర్ అండ్ మినరల్ వాటర్ లాంటివి అండ్ బాయిల్ చేసి చల్లార్చినటువంటి వాటర్ తీసుకోవాలి. అండ్ ఫుడ్ కూడా హైజీనిక్గా ఉన్న ప్లేసెస్లో లేదా హోమ్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. అండ్ మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా వాటర్ ఎక్కడ కూడా స్టోర్ అయ్యి డ్రైనేజ్ కానీ వాటర్ స్టోరేజ్ కానీ ఉన్నట్లయితే దానిపైన దోమలు ఇలాంటివన్నీ వచ్చి ఇలాంటి అన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మనము ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ధన్యవాదములు.